హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము యువనేస్తం సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అనగా చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. అదేంటంటే ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ వేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ నాట్ మ్యాచింగ్ అని చెప్పేసి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. అంతేకాకుండా ఈ ఏదైతే యువనేస్తం అటెండెన్స్ ఉందో అది ఎప్పుడైనా వేయచ్చు కదా, మీరెందుకు 31st లోపు అని చెప్తున్నారని చెప్పేసి ఇంకా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ ఫింగర్ ప్రింట్ నాట్ మ్యాచింగ్ అని ఏదైతే ఎర్రర్ వస్తుందో చూడండి, దాదాపు ఈ ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ ముందు ఇది అప్డేట్ చేయడం జరిగిందనమాట. దాదాపు నేను ఒక 6th or 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, అంటే దాదాపు ఈ ఏదైతే 15 ఇయర్స్ పైనే ఉందన్నమాట అని చెప్పొచ్చు. సో అప్పుడు వేసినటువంటి ఈ ఏదైతే థంబ్ ఉందో అప్పటికి ఇప్పటికి ఫింగర్ ప్రింట్లో స్లైట్ చేంజెస్ అనేది వచ్చి ఉండొచ్చు. దాని ద్వారా మీకు ఈ ఎర్రర్ వస్తుంది. కొంతమందికి వచ్చేసి ఏదైనా ఒక డ్యామేజ్ అంటే ఏదైనా కానీ ఒక స్క్రాచెస్ కానివ్వండి, మీకు ఏదైనా వేలో అలాంటప్పుడు డ్యామేజ్ అవ్వడం కానీ, కొంతమంది బర్నింగ్ అవ్వడం కానీ జరగడం వల్ల కూడా ఈ బయోమెట్రిక్ ఏదైతే వేస్తున్నారో మీ థంబ్ అప్పుడు కొంచెం ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. మీరేం చేయాలంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళేసి మీరు ఫింగర్ ప్రింట్ని అప్డేట్ చేసుకోండి. ఈ ఫింగర్ ప్రింట్ని అప్డేట్ చేసేటప్పుడు మీ రెటీనా ఏదైతే ఉందో దాన్ని రెఫరెన్స్ తీసుకొని మీ థంబ్ అనేది, అంటే మీ ఫింగర్ ప్రింట్ అనేది చేంజ్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా చేసుకునే ఎటువంటి ఎర్రర్ రాదు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫైనలైజ్ చేసుకోవడానికి దయచేసి 1100 కాల్ చేసి మాత్రమే ఫైనలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మేము కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకు చాలా వరకు హెల్ప్ చేయడం జరుగుతుందండి. ఇంకొక సెకండ్ డౌట్ ఏంటంటే 31st లోపు ఎందుకు బయోమెట్రిక్ చేసుకోవాలి, ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, బయోమెట్రిక్ చేసిన తర్వాత మీకు 48 గంటల లోపు అమౌంట్ వస్తుందని చెప్పారు కదా అని చెప్పేసి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైతే ఈ ప్రాసెస్ 25th కంప్లీట్ అవుతుందో 26th నుంచి 31st లోపు ఎవరైతే బయోమెట్రిక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ 1వ తారీఖు మీకు వృత్తి అనేది అందించడం జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు. చేసుకుంటే మీకు ఛాన్సెస్ తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది లాస్ట్ టైము డిలే చేయడం వల్ల నాకు లాస్ట్ మంత్ యువనేస్తం ఏదైతే నిరుద్యోగ భృతి ఉందో ఆ భృతి రాలేదని చెప్పి చాలామంది వ్యక్తం చేస్తున్నారు అనమాట. సో ఎందుకు అంత ఛాన్స్ తీసుకునే కంటే సో మీరు దయచేసి 31st లోపు చేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి 28, 29, 30, 31 ఇంకా 3 డేస్ ఉంది. సో మీ ఈ లోపు మీరు ఒక 5 minutes టైం కేటాయించి మీరు దగ్గరలో నుండి మీ సేవకి వెళ్ళేసి ఈ బయోమెట్రిక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.